సూపర్. ఈ ఓల్డ్ స్కూల్ ఎందాక వచ్చిందని నేను నడిపిస్తున్నాను. ఓల్డ్ స్కూల్ బాగా ఇట్స్ గ్రోయింగ్ ర్యాపిడ్లీ అండి. మొదలుపెట్టిన ఫస్ట్ 6 months కరెక్ట్ రూట్ ఏది, ఇప్పుడు ప్రోడక్ట్ వినో ఇస్ 100% ఐ వాజ్ ష్యూర్. మార్కెటింగ్ రూటు, టార్గెట్ ఆడియన్స్, కస్టమర్స్ తెలుసు, కానీ అది రీచ్ అయ్యే పద్ధతి అంటే ఏది కూడా ఫస్ట్ నుంచి లెర్నింగ్ కర్వ్ కదా మనకి. సో ఇది ఒక లెర్నింగ్ కర్వ్ లాగా ఆల్మోస్ట్ ఎట్లా రా మెటీరియల్ కొనిన దగ్గర నుంచి బాటిల్లోకి వెళ్ళిన దాకా ఆ హోల్ సైకిల్ మన చేతిలోనే నడుస్తుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, రా మెటీరియల్ ప్రొక్యూర్మెంటు, క్యూసీలు, మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకేజింగ్ ప్లాను, డిజైను, లేబులింగ్, వాట్ ఎవర్ అంతా, బాక్స్ ఎండ్ కార్టన్ నుంచి ఫైనల్ టెరిషరీ ప్యాకింగ్ నుంచి మీ ఇంటికి వచ్చే వరకు మొత్తం సైకిల్ మేమే రన్ చేస్తాం. ఎక్కడో మ్యానుఫ్యాక్చరింగ్కి ఇచ్చేసి చేయించే ప్రోడక్ట్స్ కావు ఇవి. ఎందుకంటే ఒక్కొక్క ప్రోడక్ట్ తయారు చేయడానికి స్లో కుకింగ్, ఆ ఇంగ్రీడియంట్స్, ఆ స్టోరీ అంతా చాలా డీప్ రీసెర్చ్ చేసి ఆల్మోస్ట్ ఈ పద్ధతి తప్ప వేరే ఏ పద్ధతిలోనూ నాకు ఐ డెంట్ వాంట్ టు డూ ఇట్. బికాజ్ మనం పేరే ఓల్డ్ స్కూల్, మన పద్ధతులే యాన్సిస్టర్స్ నుంచి వచ్చిన ఇంగ్రీడియంట్స్ అని. సో ఆ ప్రాసెస్ని అంతా అడాప్ట్ చేసి అదంతా చేయడానికి మన ఓన్ సెటప్, ఓన్ ఫ్యాక్టరీ ఉండాల్సి ఉండింది. సో అందుకే 7 years పట్టింది టు గో ఇన్ టు మార్కెట్. అన్ని సంవత్సరాలు చేశాము. ఒక 2 లక్షల పైన స్కిన్ టైప్స్ మీద ట్రయల్స్ చేశాము. సో అది మనకున్న యూనిక్ స్ట్రెంగ్త్. వేరే ఎవరి దగ్గర ఆ స్ట్రెంగ్త్ ఎందుకు అవకాశం ఉండదంటే, మనకి సెలూన్స్ ఉండటం వల్ల మనం సర్వీస్ కిట్స్ రెడీ చేసి వాళ్ళకి సర్వీసెస్ చేసి ఆ ఫీడ్బ్యాక్స్ వచ్చి ఏది వర్క్ అవుతుంది, ఏది బెటర్ చేయొచ్చు, ఏది మార్చాలి అనేవి కూడా అక్కడ లెర్న్ చేసాం మొత్తం కూడా. బబుల్స్ కూడా మీరే చూస్తారు? బబుల్ ఆపరేషన్. సో బేసిక్గా ఆల్ ద క్రియేటివ్ థింగ్స్, రెసిపీసు, ఫార్ములేషన్స్, ఫ్యాక్టరీ రిలేటెడ్, డిజైన్ రిలేటెడ్ అంతా నేనండి. ప్రోడక్ట్ నేను, మార్కెటింగ్ అండ్ ప్లానింగ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఆల్ దట్ శశాంక్. సో అలా మేము, నా డిపార్ట్మెంట్ తను రాడు, తన డిపార్ట్మెంట్లోకి నేను. కాకపోతే వి వర్క్ ప్యారలల్గా ఆన్ ద సేమ్ ప్రాజెక్ట్స్ అట్లా.